కాకపోతే జగన్ గారు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు, అది ఒకటి బాగుంది. వాలంటీర్ వ్యవస్థ రెండు బాగుంది. జగన్ గారు ఈ రెండు కూడా బాగా చేశారు. కానీ ఓవరాల్ గా టీడీపీ వస్తే బాగుంది నా అభిప్రాయం. సో జగన్ గారు ఈసారి వైనాట్ 175 అంటున్నారు, మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి, ఈసారి ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? సీట్లన్నీ చెప్పలేము కానీ, కాకపోతే లాస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినంత దారుణంగా అయితే మాత్రం జగన్ గారు ఓడిపోరు. అంటే ఇప్పుడు స్పిరిట్ మందు అది తాగి ఎక్కువ చాలా మంది చనిపోతున్నారు, రోడ్ల మీద పిట్టలాగా వాలిపోతున్నారు, చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి, చూస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా దానివల్ల చనిపోతే ఈ పార్టీకి ఎప్పుడో బ్యాన్ చేద్దరు కాబట్టి, ఎందుకంటే ప్రతిపక్షంలో ఊరుకోరు కదా. నిజంగా దానివల్ల అందులో ప్రాబ్లం ఉన్నట్టయితే ప్రతిపక్షంలో ఊరుకోరు కదా. సో దానివల్ల చనిపోతారు అనేది నేను నమ్మట్లేదు. సో మంగళగిరి నుంచి లాస్ట్ టైం లోకేష్ గారు ఓడిపోయారు కదా, ఈసారి అక్కడ నుంచి గెలవాలనే కాన్సెప్ట్ ఉన్నారు కదా, మరి ఎక్కడ నిల్చున్నారు? మరి ఎన్ని వేల మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారు? మరి ఎక్కడి నుంచి గెలిచే ఛాన్సెస్ అనుకుంటున్నారు? మెజార్టీ అని చెప్పలేం కానీ గెలిచే అవకాశం అయితే ఉందని నమ్ముతున్నాను. సో ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు, అన్నపై పోటీ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఆ పోటీ చేసినా అది జగన్ గారికి పోటీ అయితే కాదు. అంటే కొంత ఓటింగ్ చీలిద్ది కానీ అంత ఎఫెక్ట్ అయితే కాదు జగన్ గారు. మరి జగన్ గారు ఏమన్నా అన్నారు, ఏ సభలో చూసినా 6 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. మరి ఉద్యోగాలు నిజంగానే ఇచ్చారనుకుంటున్నారు మీరు? నేనైతే అనుకోవట్లేదు. కంపెనీస్ ఏమైనా తీసుకొస్తామన్నారు. అది కంపెనీస్ కట్టే ముందు రాజధాని రానప్పుడు కంపెనీస్ అలా వస్తే రావు కదా. సో ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు, సో అది కాలేదు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది చెప్పినా కదా, ఇలా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడం కుదరలేదు. 2 years లాక్డౌన్ లో కొంత లాస్ అయ్యాం మనం. సో అదొకటి కొంత మైనస్ అయింది మనకి. సో ఇచ్చినవన్నీ కూడా నెరవేరలేదు. అంటే ఎవరు వచ్చినా సరే 100% అందరినీ సాటిస్ఫాక్షన్ చేయలేరు కదా. కొంతమంది సాటిస్ఫాక్షన్ చేస్తారు, కొంతమంది సాటిస్ఫాక్షన్ చేయలేదు. సో అది ప్రాబ్లం. సో కొన్ని యూనివర్సిటీల పేర్లు మార్చి వైఎస్ సార్ యూనివర్సిటీ అని హాస్పిటల్ పేర్లు మార్చారు కదా, సో వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అది అనేది ఈగో ఫీలింగ్ అనే లెక్క. అది పేరు మార్చినంత మాత్రాన దానికి ఉన్న వాల్యూ పెరగడం తగ్గడంగానే ఉండదు. ఎలా ఉన్న పేరు అలా ఉంచితే అది వాళ్ళకి ఇచ్చిన గౌరవం అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు తీసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టిన మాత్రాన ఎన్టీఆర్ గారి ఇమేజ్ తగ్గదు, వైఎస్ గారి ఇమేజ్ పెరగదు పెట్టిన మాత్రాన. ఓవరాల్ ఒక్క మాటలు నెక్స్ట్ సీఎం ఎవరు అంటున్నారు? చంద్రబాబు నాయుడు.